మామ వస్తానే. పనికెళ్తే గాని పొట్టగడవదు. మనకెందుకురా ఈ పాడాటలు? అబ్బా అలాగనకే వెళ్లే ముందు. అది కాదురా, నాకున్నది నువ్వు ఒక్కడివే కదా. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. చెప్పిందే చెప్పి ప్రాణాలు తీకే. నేను వెళ్తున్నాను. జాగ్రత్త కన్నా, జాగ్రత్తగా ఆడొచ్చాయి. నువ్వు జాగ్రత్త. ఏమండి, ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి. నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను. తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా? మిగతా విషయాలు నేను వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అసలే ఈదిలో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు. ఎదవలు వెళ్ళి తలిపేసుకో పో. ఏమండి, ఏంటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి. తగలరాని చోట తగిలితే. నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు గాని నువ్వు లోపలికి వెళ్ళు. ఈ పైన తెలిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయనే ఉంటున్నాడు. ఏంద్రా ఇల్లు ఇంకా రాలేదు? రే బయట గట్రా. చూడండి రావని ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ దారా బయట తెల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తున్నావా? అవును. నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, తోడుగా ఎవరు లేరు కదా, ఊరికే తెలుసుకుందామని. నువ్వు ఆడడానికి వస్తున్నావు కదా? లేదురా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకుని పొద్దున్నే వచ్చేస్తా. నువ్వు వస్తున్నావు అంతే. చూసారా వీడికి ఎంత భయం. ఎట్టకారమా? దేవుడు ఇంకా రాలేదారా? గణేష్ గారిని తీసుకురావడానికి వెళ్ళాడరా. పొద్దున్న లేస్తే కబడ్డీ కబడ్డీ అని ఊరి మీద పడి తిరుగుతారు. కబడ్డీ అంటే కబడ్డీ, ఇంకోసారి కబడ్డీ అన్నావా అబ్బా వీడొకడు దొబ్బేస్తున్నాడు బాబు. చెప్పరా వస్తున్నారా లేదా అన్న? ఇంకెక్కడ రావాలన్నా వచ్చేస్తున్నారన్నా. ఉన్నోళ్ళతో ఆడుకోండి రా అన్న 2 నిమిషాలన్నా వచ్చేస్తారన్నా. అదిగోరా దేవుడు వస్తున్నాడు. ఎంతసేపు రా? అదిగో నువ్వు వచ్చేసారు. ఏంట్రా ఒకటి వచ్చావు? గణేష్ గారి వాడు రాడ్రా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టేసి తాళం వేసేసాడు. రే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే మామా, నేను వెళ్ళొస్తాను. ఈసారి మ్యాచ్ గెలుచుకోరండి. రేపు ఇంటిగా ఒక్కడు తగ్గాడురా. అయితే నేనా? మా అత్త చంపేస్తుందిరా. వీడితో ఏంట్రా మాటలు? సూరి దగ్గరా రాజమండ్రి కబడ్డీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ ఎంత పెద్ద స్టేడియం రా. ఇలాగే ఉంటారు లేరా? మనం వచ్చాము చూసే అంత మర్యాద నీకు కాదు, ప్లేయర్స్ కి. మేము ఆటగాళ్ళమేరా. మీరు ఆటగాళ్ళ తీరిందా? అంటే మనం రంగు బట్టలు లేం కదరా, ఎదవ అందుకే గుర్తుపట్టలే. మనం ఇక్కడ ఆడినట్టే. ఎందుకు వచ్చిన గోల్ కానీ వెళ్ళిపోదాం. ఇక్కడ ఆడటం వీలు కాదు, చెప్పేది అర్థం చేసుకోండి. సార్ మేము బాగా ఆడతాం సార్. లేదు బాబు, ఈ టోర్నమెంట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఆడటానికి వీలవుతుంది. విసిగించకండి, వెళ్ళండి. సార్ చాలా దూరం నుంచి వచ్చాను సార్. ఎంట్రన్స్ ఫీజు కూడా కడతాం సార్. డబ్బులు తీరా. అరే మీకు ఎలా చెప్పాలి బాబు? అది కాదు సార్, ఒక్కసారి. కుదరదయ్యా, వెళ్ళు. భీమిలి నుంచి వచ్చాను సార్. వెళ్ళవయ్యా. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్. ఏ సూరి, రే సార్ రా. సార్ ఈ కుర్రాళ్ళు మీకు తెలుసా? తెలుసు. మీరేంటి ఇక్కడ? ఆడడానికి వచ్చాను సార్. ఆడడానికా? సార్ చెప్తే వినకుండా మొండికేస్తున్నారు సార్. సార్ నేను మాట్లాడతాను. లేదు సూరి, ఇది ఊర్లో ఆడేలాంటి మ్యాచ్ కాదు, స్టేట్ టోర్నమెంట్. అర్థమైందా? ఇలా చూడు, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క టీం మాత్రమే ఇక్కడ ఆడగలరు. ప్రతి టీం నెల ముందే సెలెక్ట్ అయి ఉండాలి. ఆడాలని ఎంతో ఆశగా వచ్చాను సార్. ఇలా తెలుసుకోకుండా వస్తే ఎలా రా? దాని కింద ఏమని రాశారు? బయట టీమ్స్ కి అనుమతి లేదని రాశారు కదా. సరిగ్గా చూడలేదు సార్. మీరు ఒక్క మాట చెప్తే ఆడనిస్తారు సార్. లేదు సూరి, ఇంకొంతసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏమి చేయలేదు. సరే కాఫీ టీ ఏదైనా తాగదాం. సార్ ప్రాక్టీస్ పూర్తయింది, రూమ్కి వెళ్ళొచ్చా? ఉండండి, వస్తాను. రేపు రాత్రి మ్యాచ్. రూమ్కి వెళ్ళి. ఎలా అడ్డగాడిదా? పోస్టర్ సరిగ్గా చూడలేదా? పక్కూరి టీంలో ఆడడానికి వెళ్ళేదని. సరుకులు తెస్తుండగా బస్సులు సరిగ్గా కనపడలేదురా. ఇంత దూరం వచ్చినా అంతా వేస్ట్ అయింది.
అంతా వీడి వాళ్ళే. రేయ్ నేను కావాలని చేశానా? సర్లే ఇప్పుడు ఏం చేద్దాం? పరోటాలు తిందామా? ఆకలేస్తుందిరా. పదండి. ఇక దీంతో కలిపి 38, దీంతో 39. సాల్ బాబు సాల్, నా వల్ల కాదు, నేను ఓడిపోయాను, నా వల్ల కాదు. అయితే 12 డబుల్ ది. ఏంటి నానుస్తున్నావు? తీ తొందరగా డబుల్ ది. నాతో పందేవా? ఇక్కడ బిల్ ఎంతయ్యా? 22.5. లోపల వందిచ్చానయ్యా, కొంచెం తగ్గించాయా? కావాలంటే 10 పొరోటాలు ఎక్కువ తినేళ్ళు ఫ్రీ. బాబోయ్ నా వల్ల కాదు, మీరు తినిపించి చంపేసేలా ఉన్నారు. డిస్కౌంట్. ఏంటని గీతలే? పందెం గీతలు. ఇప్పుడే ఒకడు 50 పరోటాలు తిన్నాను పందెం కట్టి ఓడిపోయాడు. పంద్యానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి అర్థమైందా? 50 పరోటాలా? పంద్యానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. బయటి గడి గురించి తెలియక పందెం కట్టాడురా, బలైపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటాలు ఎవరా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారుకున్నావా? అయిపోయి వెళ్ళి పెట్టరాపా. ఏయ్ ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏంటి చూడరా. శంకర్, చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా. 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను. కావంటే మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా.